లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ప్రజా సంకల్ప పాదయాత్ర 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్ర మన చరిత్రను మార్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, ఒక మనసున్న నాయకుడు పాదయాత్ర చేస్తే మన జగనన్న పాదయాత్రతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల రూపురేఖలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈరోజు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకానొక రోజుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలు ఒక చిన్న పథకం కావాలంటేనో, చిన్న లోను కావాలంటేనో, లేకపోతే వాళ్ళ బ్రతకటానికి భరోసా కావాలంటేనో అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ల చుట్టూ, వాళ్ళ గడపల చుట్టూ తిరిగే పరిస్థితులు, ఆ పరిస్థితులను ఈ రోజున 2,50,000 కోట్ల రూపాయలు ఒకే ఒక్క బటన్తో, బటన్ నొక్కితే బీసీల రూపురేఖలు, ఎస్సీల రూపురేఖలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ప్రతి గడపలో కూడా ఏ విధంగా సంతోషం వెల్లువిరుస్తూ ఉంది, ఆనందం ఏ విధంగా. ఈరోజు ప్రతి గడపలో అభివృద్ధి, ప్రతి గ్రామంలో అభివృద్ధి. ఒక పక్కన గడప గడపలో 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 అక్క చెల్లెమ్మలకి వెళుతున్న పరిస్థితులు మనం చూసాం. ఒక పక్కన గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పోర్టులు, ఏ విధంగా ఎంత శరవేగంగా జరుగుతున్న పరిస్థితులు. అంటే ఒకసారి పరిపాలన బేరీ చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న పరిస్థితులు. ఆ పాదయాత్ర ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా పేద పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కనీసం ఇంజనీర్ చదువుకునే స్థాయి లేక, డాక్టర్ చదివే స్థాయి లేక, ఎంబీఏ, ఎంసీఏ ఇటువంటి చదువులకి నోచుకోని పరిస్థితుల్లో ఒక్క నయా పైసా కూడా ఫీజు లేకుండా కొన్ని లక్షల మంది పిల్లల్ని చదివించి ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఆ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన దేవుడు పుణ్యం అని చెప్పేసి మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. అంతకన్నా 4 గింతలు ముందుకేసి ప్రజా సంకల్ప పాదయాత్ర, దుమ్ము, ధూళి, వర్షాలు, తుఫాన్లు, మండు టెండ, అన్ని కష్టాలు భరించి ఒక్కడిగా ప్రయాణమై ఈరోజు కొన్ని కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలబడిపోతారన్నదానికి ఇది ఉదాహరణ మాత్రం. మనమందరం కూడా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నాం. నా సోదరుడు గురుమూర్తి అవ్వచ్చు, ఇటు పక్కన ఉన్న ఆసిఫ్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు అవ్వచ్చు. ఈరోజు ఇక్కడ గర్వంగా నిలబడి ఈ వేదిక ద్వారా నిలబడి చెప్తా ఉన్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, ఆయన ఆలోచనలు ఈరోజు ఆచరణ చేసి చూపించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం మర్చిపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు
ఆ అంశాలే కాదు, ఇంకొక అడుగు ముందుకేసి రిజర్వేషన్ లేని చోట సైతం, అంటే జనరల్ స్థానాల్లో సైతం బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, రాజ్యసభ మెట్లెక్కించే స్థాయికి తీసుకెళ్లిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు లీడర్లుగా ఉన్నాం, రేపు యుద్ధంలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆ యుద్ధంలో మనం ఒక్కళ్ళమే ఒకవైపు ఉన్నాం, మన జగనన్న ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అందరూ కూడా మొత్తం కూడా కలిసికట్టుగా రాబోతా ఉన్నారు. అంటే ఒక వ్యక్తి పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎవరైనా సరే ఎన్నికలు వచ్చే టైంకి ఆ ప్రభుత్వం మీద అసమ్మతి ఉంటుంది, ఆ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉంటుంది. కానీ ప్రజల్లో ఎంత బలంగా ఉన్నామో అన్న దానికి ఉదాహరణే అందరూ కూడా కలిసికట్టుగా వస్తున్నారు. అంటే జగన్ అనే వ్యక్తి ఎంత దమ్ముగా, ధైర్యంగా, ఒక వీరుడిలాగా, ధీరుడిలాగా ఉన్నాడు. ప్రజల గుండెల్లో చెరగానే ముద్ర వేసుకున్నాడు. కాబట్టి జగనన్నని ఓడించడం కోసం ఈరోజు జరిగే ప్రయత్నంలో మనం అందరం కూడా యుద్ధంలో కథం తొక్కాలి. జగనన్నకి వ్యతిరేకంగా వచ్చే కూటమిని కుప్ప కూల్చే వరకు కూడా మనం నిద్రపోకూడదని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఇది మనకు అవసరం, ఇది మనకు అవసరం, మన బీసీలకు అవసరం, మన ఎస్సీలకు అవసరం, మన ఎస్టీలకి, మన మైనార్టీలకి, మన అగ్రవర్ణ పేదలందరికీ కూడా జగనన్నని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ఉందాం. అందరం కూడా మన వర్గాల్లో ఇంతకుముందు 2019 ఎన్నికల్లో జగనన్నను చూసి కొంతమంది ఓట్లు వేయకపోవచ్చు. జగనన్న ఆ రోజు చెప్పిన మాటలు విని కొంతమంది పెడచెవిని పెట్టొచ్చు. ఈరోజు మొత్తం కూడా పార్టీ లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా జగనన్న అందరికీ కూడా మంచి చేస్తూ ఉన్నాడు. అడగందే అమ్మాయి నాన్నం పెట్టరు. ప్రతి ఒక్కళ్ళ గడపకి తట్టాలా, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలా. జగనన్నని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది, మన వర్గాలది. జగనన్న మన బీసీ, జగనన్న మన ఎస్సీ, జగనన్న మన ఎస్టీ, జగనన్న మన మైనార్టీ అని చెప్పేసి ప్రతి గడపకి మనం చెప్పవలసిన బాధ్యత మనం తీసుకోవాలా. ఈరోజు నేను చూసి ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా, యుద్ధంలోకి రాకముందే హస్త సన్యాసం చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. యుద్ధంలోకి రాలేదు, కనీసం కత్తి పట్టుకోలేదు. అంటే జగనన్న అంటే ఎంత భయమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి యుద్ధంలోకి రాకముందే హస్త సన్యాసం చేసి, ఈరోజు పేపర్లో చూసా, ఈనాడు పేపర్లో పుంకాలకు ఒక వార్త, పెద్ద వార్త, ఓట్లన్నీ తీసేస్తున్నాం, ఓట్లన్నీ జాయిన్ చేస్తున్నాం. అసలు ఒకరోజేమో కొన్ని లక్షల ఓట్లు తీసేస్తామని ఈనాడు పేపర్ వాడే రాస్తాడు, ఒకరోజేమో కొన్ని లక్షల ఓట్లు జాయిన్ చేసామని ఈనాడు పేపర్ వాడే రాస్తాడు. అంటే మీ ఇష్టం, మీ పేపరు. ఈరోజు ఒకటే చెప్తాను, ప్రజాక్షేత్రంలో ప్రజల మనసుల్లో జగనన్న ఉన్నాడు. యుద్ధంలో మనం గెలవబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, TV5 నాయుడు, లోకేష్ అందరినీ కూడా వీళ్ళతో పాటు ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఇంకొక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి కట్టుకు వచ్చినా సరే మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతాం, చిత్తుగా ఓడిస్తాం. జగనన్నని మరలా ఎన్నికల్లో మనం గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తూ, చరిత్ర, ప్రపంచ చరిత్రలో చరిత్ర పురుషులుగా, చరిత్రకారులుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన జగనన్నకి మాత్రమే చరిత్ర పుటల్లో చరిత్ర ఉన్నంత వరకు ఒక పేజీ అట్లా ఉండిపోద్దని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ